యాత్రికుల సౌకర్యార్థమై దేవస్థానం వారిచే ఏర్పాటు చేయబడిన చిన్న కార్లు, బస్సులు. ఇదే చుక్కల పర్వతం, తిరుమల యాత్రలో మొట్టమొదటి పర్వతం. ఆ కనిపించేదే గాలిగోపురం, దీనినే అలిపిరి గోపురం అంటారు. ఇక్కడే శ్రీ నృసింహస్వామి, శ్రీమద్ రామానుజాచార్యుల విగ్రహాలు ఉన్నాయి. సోపాన మార్గంలో ఉన్న పాదాల మండపం. బ్రహ్మ కలిగిన పాదము, బ్రహ్మమురాని పాదము అని మహాభక్తుడు అన్నమాచార్య సంకీర్తనం చేసిన స్వామి పాదాలున్న మండపం. గోవిందనామస్మరణతో సోపాన మార్గాన తిరుమలగిరి మెట్లెక్కుతున్న భక్త సందోహం. కొండపైకి వెళ్లే కార్లు ఇక్కడ సుంకం చెల్లించి వెళ్ళాలి. తిరుమలకు వాహనాలపై పోయే భక్తులు యాత్ర నిర్విఘ్నంగా కొనసాగటం కోసం మార్గమధ్యంలో ఉన్న గణపతిని దర్శించి వెడతారు. యాత్రికుల సౌకర్యార్థం దేవస్థానం వారిచే 1944వ సంవత్సరంలో నిర్మించబడిన సిమెంట్ రోడ్డు, దీనినే మొదటి ఘాట్ రోడ్డు అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలను చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు. ఇదే మోకాళ్ల పర్వతం, తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం. గోవిందనామస్మరణతో అలుపు సలుపు తెలియకుండా 7 కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికులు.